అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? మరొకసారి మేము ముందుకు వచ్చాను. ఈరోజు చిన్నపిల్లల కోసం, చిన్నపిల్లలకు వచ్చే దగ్గు, జలుబు, ఆవేశం కోసం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి దగ్గు, జలుబు, ఆవేశం తగ్గకుండా విపరీతమైన దగ్గు, ఆవేశం, పిల్లి కూతుళ్ళ శబ్దాలు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు అన్నమాట చాలా భయంతో ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా కొన్నిసార్లు రిలీఫ్ రాదు. ఇది బ్రాంకోలైటిస్ వల్ల కూడా వస్తుంది, చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, కొంతమందికి వాతావరణం వైరస్ల వల్ల వస్తుంది. ఏదేమైనా కొన్నిసార్లు చాలా సీరియస్ కూడా వస్తూ ఉంటుందండి పిల్లలకి. ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. బ్రాంకోలైటిస్ వల్ల వచ్చాయంటే ఇప్పుడు ఈ గాలి గొట్టాల ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళే గొట్టాల్లో ఈ దగ్గు, జలుబు, ఆవేశం, కఫం పట్టుకుపోయి ఆ గాలి గొట్టాలన్నీ మూసుకుపోయి గాలి ఆడక పిల్లలన్నమాట ఆక్సిజన్ అందక, ప్రాణవాయువు అందక పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారండి. నెబులైజర్ పెడితే కొద్దిగా రిలీఫ్ వస్తుందండి. నెబులైజర్ వల్ల కూడా కొన్నిసార్లు రిలీఫ్ రాదండి. కొన్నిసార్లు సివియర్గా ఉండేటప్పుడు ఆక్సిజన్ కూడా పెట్టవలసి వస్తుంది. దానికి పెడియాట్రిక్స్ రకరకాల యాంటీబయాటిక్స్, రకరకాల స్టెరాయిడ్స్, డ్రాప్స్, సిరప్స్ పెడుతూ ఉంటారండి. ఇవి వాడుతూ ఉండగా, ఇంజక్షన్లు వాడుతూ ఉండగా ఇంకా కొంతమందికి తగ్గదు, కొంతమందికి నెలల పాటు, వారాల పాటు, రోజుల పాటు గడుస్తూనే ఉంటుందండి. అలాంటప్పుడు కొన్ని పద్ధతులు తల్లిదండ్రులు తెలుసుకున్నట్లయితే చాలా మంచిదండి. పెడియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్ళడం మంచిదే. నెబులైజరు, ఆక్సిజన్, మెడిసిన్, సిరప్స్ వాడడం మంచిదే. త్వరగా రిలీఫ్ రావాలంటే తల్లిదండ్రులైన మీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలండి. పిల్లల పట్ల కొద్దిగా కేర్ తీసుకోవాలి. డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్తో పాటు మీరు కొన్ని రెమెడీస్ కానీ పాటించినట్లయితే పిల్లలకి త్వరగా ఆ దగ్గు, జలుబు, కఫము తగ్గుతుందండి. ఏం చేయాలి అంటే, ఎప్పటికైతే పిల్లలకి ఇటువంటి పరిస్థితులు వచ్చి జబ్బు తగ్గకుండా ఉంటుందో వెంటనే తమలపాకులు తీసుకొచ్చి, తమలపాకులు తెలుసు కదంటే చక్కగా ఉంటాయి, ఆ తమలపాకులు తీసుకొచ్చి ఒక గిన్నె బౌల్ తీసుకొని, స్టీల్ బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో నువ్వుల నూనె, తెల్లెల్లిపాయలు రెబ్బలు 3 తీసుకొని బాగా చితగొట్టి ఆ నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేడి చేయాలండి. బాగా వేడి చేసిన తర్వాత స్టవ్ ఆపేసి దాంట్లో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఒక 2 బాగా నలిపి అందులో వేయండి. ఆ కర్పూరం ఆ నూనెలోని, ఆ తెల్లుల్లోని కలిసిపోతుంది. ఆ నూనె ఆ చల్లారిన తర్వాత ఆ కర్పూరము, తెల్లుల్లి, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వేసిన నూనె ఆ తమలపాకు మీద మొత్తం అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత తల మీద ఒకటి, గుండె మీద ఒకటి, ఛాతి మీద ఒకటి, అలాగే వెనక భాగాన్ని ఒకటి వేసి పడుకోబెట్టండి. త్వరగా రిలీఫ్ వస్తుందండి ఈ మెడిసిన్ మీద. అలాగే ఒక బౌల్ తీసుకొని ఒక తులసాకులు ఆ మాత్రం తీసుకొచ్చి బాగా దంచి దాన్ని గట్టిగా పిండితే తులసాకు రసం వస్తుందండి. ఆ రసంలో తల్లి చనుబాలు ఉంటాయి కదండి, ఆ చనుబాలు అందులో కలిపి ఒక బౌల్లో వాటర్ పెట్టి దాంట్లో చిన్న కూరగిన్నె తీసుకొని ఆ కూరగిన్నెలో ఈ తులసి రసమును, ఈ పాలు, తల్లి పాలు వేసి నులివెచ్చగా అయ్యేటట్టు చేసి 2 సుక్కలు కానీ పట్టినట్లయితే పిల్లలకి త్వరగా దగ్గు, జలుబు, ఆవేశం తగ్గుతుందండి. నెల బేబీ నుండి 5 నెలలు, సంవత్సరం వరకు కూడా పట్టొచ్చండి, త్వరగా రిలీఫ్ వస్తుంది. అలాగే కాచిన పాలు, ఏ పిల్లలకైతే పాలు పెడతామో ఆ కాచిన పాలలో కొద్దిగా పసుపు, కొద్దిగా పటిక బెల్లం, అలాగే 4 తులసాకులు, అలాగే లైట్గా పసుపు, ఒక మిరియాలు పొడి చేసుకొని, ఒక లవంగి పొడి చేసుకొని బాగా మరగనిచ్చి చల్లార్చి వడబోసి ఆ పాలు
ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ మాత్రం 5 ml తాగబెట్టండి. 10 ml తాగబెట్టినా ప్రాబ్లం లేదు. త్వరగా దగ్గు నుండి కోలుకుంటారండి, ఆవేశం నుండి కోలుకుంటారు, జలుబు నుండి కోలుకుంటారండి. అలాగే విపరీతమైన జ్వరము, దగ్గు, జలుబు వేధిస్తున్న తగ్గలేదు అనుకోండి, పచ్చిల్లిపాయలు ఉంటాయి చూసారా, ఎర్రుల్లిపాయలు చెక్కలుగా కోసుకొని ఒళ్ళంతా శరీరం అంతా బాడీ అంతా రాసేయాలండి. రాస్తే వెంటనే ఫీవర్ తగ్గి దగ్గు, జలుబు, జ్వరం కూడా తగ్గుతుంది. ఒళ్ళంతా అప్లై చేస్తే ఫీవర్ కూడా తగ్గుతుంది. ఒక 1 hour పోయాక స్నానం చేసేవాళ్ళు. పిల్లల పట్ల మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఇంగ్లీష్ మందులతో పాటు ఆయుర్వేదిక చిట్కాలు పాటించినట్లయితే త్వరగా కోలుకుంటారండి. ఏం ప్రాబ్లం ఉండదండి. త్వరగా కోలుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. ఎప్పుడు మెడిసిన్ మీద డిపెండ్ అవ్వద్దు. డాక్టర్ గారు మంచి మందులే ఇస్తారు. కాకపోతే మనము కొద్దిగా ఈ రెమెడీస్ పాటించి మనం చేస్తున్నట్లయితే, పిల్లలకి జాగ్రత్త కేర్ తీసుకున్నట్లయితే చాలా రిలీఫ్ వస్తుందండి. త్వరగా కోలుకుంటారండి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లాంగ్ అయితే మళ్ళీ మీకు ఇబ్బంది కనుక ప్రస్తుతానికి నేను ఎన్ని రెమెడీస్ అయితే చెప్పానో ఆ రెమెడీస్ పాటించండి. చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఆ మందులతో పాటు ఈ రెమెడీస్ కూడా ఇవ్వండి. చిన్నవి అయితే ముందే ఈ రెమెడీస్తో తగ్గిపోతాయండి. ఎక్కువ అయ్యేదాకా ఇంటికాడ ఉంచకండి. తప్పకుండా పెడియాట్రిక్ చూపించండి. పిల్లలకి మంచి భవిష్యత్తునండి, మంచి తల్లిదండ్రులు అనిపించుకోండి. ఇదంతా తల్లి చేతిలో ఉందండి. ఆ అమ్మ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తే చిన్న రెమెడీ చేసుకుంటూ మీ పిల్లల్ని కాపాడుకోండి. మరొకసారి మీ ముందుకు వస్తాను. బాయ్.